గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. గుడ్ మార్నింగ్. నా ఎనర్జీ కన్నా 10 times ఎనర్జీ మీద ఉంది. ఈ ఎనర్జీ కావాలి. తినడానికన్నా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తినడానికి ముందుండాలి. దెబ్బలు కొట్టుకోవడానికి వెనకాల. కానీ ఇక్కడ ఏంటంటే వినటానికి ముందు ఉండాలి, వెనక ఉండాలి. ఎందుకు ముందుండాలి, ఎందుకు వెనక చూద్దాం, ట్రై చేద్దాం వచ్చినట్టు అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారా? డబ్బులు పెట్టుకొని ఈ మీటింగ్ వచ్చే వ్యక్తికి తెలుస్తుంది మీటింగ్. అప్లై పెడితే ఆయనతో వచ్చిన వ్యక్తులే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు సక్సెస్ అవుతారా? వాళ్ళు సక్సెస్ కోరుకుంటారా? అర్థం చేసుకోండి. ఎందుకంటే వెస్టేజ్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అయితే మన మించింది మీ అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఉన్నారు. ఓకే, నన్ను ఈరోజు చూస్తున్నా సార్, ఈరోజు చూస్తున్నాను. ఇంతమంది ఉన్నా మా ఫ్యామిలీకి వచ్చిన మీ అందరికీ చూడండి. మా గురువు గారితో ఇందాక స్నాక్స్ తీసుకుంటూ చెప్పాను, సార్ నా టోటల్ టీం అంతా ఎక్కడే ఉంటే నాకు మాత్రం బీపీ రావడం సార్ ఏదో టోటల్ టీం అంతా ఎడుతుంటే పీవీ మార్నింగ్ నుంచి ఇప్పటికే 3 వేలు లాస్ అయిపోయింది. ఎందుకంటే ఇదంతా ఈ రోజు ఒక 6 సంవత్సరాల కష్టార్జితమైనది, వేరే ఏం లేదు. నిలబడితే ఏదైతే సాధించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాన్ని ఎలా ఏంటి ప్రాక్టికల్గా నా విషయ సక్సెస్ ఏంటి, ఎలా వచ్చింది, ఎలా వచ్చాను అనేది మీ అందరికీ మీ ముందు షేర్ చేసుకునే అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని నాకు కల్పించిన మై గ్రేట్ అబ్బాయి మిస్టర్ నాగేంద్ర గారు, మై గ్రేట్ రైటర్ మిస్టర్ రాజేష్ గారు, ఈ ఇద్దరు వ్యక్తులు ఉండబట్టే ఈరోజు ఈ స్టేజ్ మీ అందరి ముందు నేను ప్రజెంటేషన్ చేసే అవకాశం రావాల్సినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సాధారణ నా యొక్క కళని కోరికని ఫుల్ ఫ్లెడ్జ్గా నెరవేర్చుకునే గొప్ప అవకాశాన్ని నా గురువు, నా మెంటర్, నా గ్రేట్ అబ్బాయి మిస్టర్ నాగేంద్ర గారు, మిస్టర్ రాజేష్ గారికి లైఫ్ లాంగ్ అనుకుంటున్నాను. ఒక సాధారణ వ్యక్తిగా నా జీవితాన్ని స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా లైఫ్ ఎలా అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వచ్చాను. ఒక 50,000 సంపాదిస్తే సానుకున్న వ్యక్తిని ఇలా 50 పోయింది, 1,00,000 పోయింది, 2 పోయింది, 2,4 పోయింది, 3 పోయింది, 3,4 అంటే ఈ మంత్ 4 లక్షలు ఖర్చు అయిపోతున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా లైఫ్ స్టోరీ ఎలా ఉందంటే, నా యొక్క పాకెట్లో 10 రూపీస్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వాస్తవంగా ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. నా పేరు పేద, నేను చిన్న పల్లెటూరు వేలపట్నం విలేజ్ పూసుకొంచె మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ చిన్న పల్లెటూరులో ఆ జర్నీ స్టార్ట్ అయింది. చదువుకున్నాను.
చదువు తూనే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అమ్మ నాన్న చదువుకోలేదు. కష్టపడి నా కొడుకు మాకులాగా పనిచేయకూడదు, మాకులాగా ఎదగొద్దు, వాడు ఉన్న స్థితిలో ఉండాలి, కొంచెం మాకు బెటర్ లైఫ్లో ఉండాలనుకున్నారు. నిజంగానే చెప్తున్నాను స్టేజ్ మీద, నా తండ్రి లేడు, ఉండుంటే నా తండ్రి ఉండుంటే మాత్రానికి ఎలా ఎగరేసుకొని తిరిగేవాడిగా. ఎందుకంటే నిజంగా నేను జర్నీ స్టార్ట్ చేసే ముందు కన్నా నా లైఫ్ స్టైల్ ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక పక్కా పల్లెటూరు వ్యక్తిగా స్టార్ట్ చేశాను. కానీ ఈరోజు మీ అందరి ముందు ప్రజెంటేషన్ చేయడమే, మాట్లాడటం సరిగ్గా మాట్లాడటం రాదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ చేయలేదు, ఏదో చదవాలని చదివాను, అలాంటి లైఫ్ స్టైల్ నుంచి వచ్చాను వాస్తవంగా. కానీ భగవంతుడి దయ వల్ల మై గ్రేట్ మెంటర్, మై గ్రేట్ అప్లైజర్, ఎందుకు వాళ్ళు అన్నిసార్లు చదువుతున్నానంటే నా జీవితంలోకి ఎప్పుడైతే వాళ్ళ అడుగుదలలో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని గుర్తుంచుకొని ఆ అవకాశాన్ని ఇచ్చారు, కానీ ఆ అవకాశాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం వేస్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకొని వారు చెప్తుంది నా కోసమే, వారు ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తున్నారు, నా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, నా సక్సెస్ గురించి ఆలోచిస్తున్నారు అని నేను రియలైజ్ అవ్వడానికి కొంత సమయం వేస్ట్ చేశాను. ఎప్పుడైతే వారు చెప్తున్నది నా కోసమే అని లోనన్న ఉపేంద్ర ఎప్పుడైతే నమ్మాడో ఆ రోజు నుంచి నా సక్సెస్ జర్నీ ఎలా ఉందంటే దాన్ని చెప్పే రీతిలో లేకుండా దాటుకుని వెళ్ళిపోతున్నాను. 5 years లో 1 lakh సంపాదిస్తే చాలని వచ్చాను. భగవంతుడి దయ వల్ల వెంచర్ కంపెనీలోకి వచ్చి 6 years లోనే 3.5 లక్షలు క్రాస్ చేశాను. ఎన్ని టైమ్స్ ఎంత గొప్ప గ్రేట్ గొప్ప నాకు అనిపించారు. చూడండి, వాళ్ళని ఎంత పొగిడినా ఎంత చెప్పినా వారి మనసుని తప్పే. ఎందుకంటే అటువంటి గ్రేట్ వ్యక్తులు నన్ను తీర్చిదిద్ది, నన్ను ఈ రోజు నువ్వు చేయగలవని నాలో ఉన్న బలాన్ని వెలికి తీసి నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టారు. ఎస్, ప్రతి అప్లైనర్ మనందరికీ చెప్తూనే ఉంటారు, కానీ లోన్ ఉన్న వ్యక్తి నమ్మాలి, బయట ఉన్న వ్యక్తి నమ్మటం కాదు. లోన్ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతాడో మన లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంటుంది. మనంతా కూడా ఒక స్టేజ్ నుంచి అసలు ఒక రోజు అనుకుంటాం మనమేనా అని మనమే గిల్లుకోవాల్సి వస్తుంది. అలా గిల్లుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో, నిద్రపోకుండా గిల్లుకున్న రోజులు నేనేనా అని నిద్ర లేకుండా నిద్ర పైన కూడా ఉలికి పని లేచి నేనేనా అని గిల్లుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే అటువంటి అమేజింగ్ రోజులు చేసుకొస్తున్నాను. అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూడబోతున్నాం. వెల్కమ్ టు పవర్ అకాడమీ. పవర్ అకాడమీలో పవర్ అకాడమీ 4A జరుగుతుంది. ఎస్, హౌ ఐ ఆమ్ అచీవింగ్ మై గోల్స్, నా యొక్క లక్ష్యాన్ని ఎలా రీచ్ చేశాను అనేది నేను ఇప్పుడు చూడబోతున్నాను. ఎస్, ఫస్ట్ నా నమ్మకమే నా విజయం. నేను ఏదైతే తీసుకున్నానంటే నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మనసులో ఉన్న వారన్నా ఉపేంద్ర నమ్ముతాడో నేను 100% దానికోసం కంఠంలో ప్రాణం పోయేంత వరకు చేసే వ్యక్తి. ఎందుకంటే నేను పట్టుకోను, నేను ఏదైనా పట్టుకున్నానంటే దాని అంతేత తేల్చిన తర్వాత బయటకు వచ్చే రకాన్ని నేను. ఎస్ ఎస్ మై సెల్ఫ్, మై ఎడ్యుకేషన్ చిన్నగా స్టార్ట్ చేశాను. జరిగింది అమ్మ నాన్న ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ చేశాను. గవర్నమెంట్ స్కూల్లో అప్ టు 1 to 10th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్న ఇయర్లోనే నాగార్జున సాగర్ ఒక క్యాంప్ స్కూల్ తరఫున పెడితే ఎక్స్కర్షన్ పెడితే దానికి వచ్చాను. మా స్కూల్లో అంతమంది వస్తే నా 10th క్లాస్ బ్యాచ్ వచ్చేసరికి 24 మంది ప్లస్ స్కూల్లో ఉన్న వాళ్ళు మొత్తం 70 మంది 3 కమాండర్లు తీసుకొని బయలుదేరి వస్తుంటే మనకి నెడమనూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి కళ్ళ ముందు పెట్రోల్ కాల్స్తే ఎలా కాల్స్తుంటాయో 2 కమాండర్స్ యాక్సిడెంట్ అయ్యి ఒక లారీ, నా కొలీగ్స్, నా
3 రోజులు పిచ్చోళ్ళలాగా తిరిగాను. ఎక్కడ తిరుగుతున్నానో నాకు తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. మరి అటువంటి పోయాను హైదరాబాద్, పోలకల్లా వెళ్ళాను హైదరాబాద్. వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఫస్ట్ లక్కీ ఏంటో మరి కలుపులు ఉంది కదా, చూసి ఎంటర్ ఇచ్చారు. నాకు తక్కువ ఐసిఐసిఐ బ్యాంక్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ జాబ్ ఐసిఐసిఐ బ్యాంక్ పేట మెయిన్ బ్రాంచ్ 6,300 జీతంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ చేశారు. 6,300 జర్నీ స్టార్ట్ చేసి నా జర్నీ అలా వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ 6,300 చేస్తే కనీసం రూమ్ రెంట్ కాదు కదా, మనం ఏమి చేయాలని, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని నేను ఒక నిర్ణయం తీసుకొని అని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి ఒక ఎస్ఏఎస్ అని ఒక సాఫ్ట్వేర్ కోచింగ్కి వెళ్ళి 1 year నేర్చుకొని ఆ కట్టా పట్టుకొని బయటకు వెళ్ళేసరికి ఆ రూమ్ పడిపోయింది. అప్పుడే అది పడిపోతే మళ్ళీ చేయాలి మార్కెట్ని హెచ్డిఎఫ్సి మార్కెటింగ్లో మళ్ళీ హెచ్డిఎఫ్సి లక్ష్మీపట్నం మెయిన్ బ్రాంచ్లో మళ్ళీ జాబ్ వెళ్ళాను. నా ఇన్కమ్ అప్పటికి 9,000 రూపాయలు చూపించాను. అక్కడి నుంచి 5 years చేస్తే నా ఇన్కమ్ ఎంత అంటే 5 years తర్వాత నా ఇన్కమ్ 22,000, ఇన్సెంటివ్తో కలిపి 25,000 వచ్చేది. అనుకున్నాను, ఆలోచించుకున్నాను. ఈ 25,000 నేను చేస్తే నా వల్ల 10 మంది, నా వల్ల వేరే వాళ్ళు బాగుపడతారు. కానీ నా లక్ష్యాలు నెరవేరవు, నా జీవితంలో నేను అనుకున్నది సాధించలేము, ఏం చేస్తే సాధిస్తానని ఆ రోజే ప్రయత్నం మొదలుపెట్టాను. మొదలుపెట్టి జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, అని 5 years అంటూ ఇంకొక 1 year కలిపి ఆ ఏదైతే ఎక్స్పీరియన్స్ని ఇది కాదు లైఫ్ అనుకుని వచ్చి ఇంటికాడ నాన్నగారికి చెప్పకుండా 8 ఎకరాల ల్యాండ్ లీజుకి తీసుకొని కూరగాయలు పండించి రైతు బజార్లో కూర్చొని ఆకుకూరలు కూరగాయలు అమ్ముకున్న వ్యక్తిని నేను. రోజుకి 5,000 సంపాదించిన వ్యక్తిని. ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ అక్కడ అనిపించిందో డబ్బు వస్తుంది, బాగుంది, కానీ ఎప్పుడు చూసినా అరే ఎంబీఏ, అరే ఎంసీఏ, నేను ఎంబీఏ, నా భార్య ఎంసీఏ, అరే ఇద్దరు ప్రొఫెషనల్గా చదివి మీరు ఏదో చెప్తారనుకుంటే వచ్చి మాట్లాడుతున్నారేమో, మాట్లాడుతున్నా. కానీ నేను ఏ రోజు కాంపిటీషన్ అనుకోలేదు. ఎందుకంటే నాకు నచ్చిన పని, నాకు ఇష్టపడే పని చేస్తున్నాను ఫీల్ అయ్యేవాడిని. కానీ ఒక రోజు అనుకోకుండా పైకి వచ్చి ఒక వారం రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతే నాకు వస్తున్న డబ్బా ఆగిపోయింది. డబ్బా అనుకున్నాను, ఇది కాదు రైట్. మనం చేస్తే ఈ రోజు కాలు చేతులు బాగుంటాయి, కష్టపడతాం, 24/7 వర్కింగ్ అవర్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే కష్టాన్ని ఇష్టంగా ప్యాషన్ చేసుకుంటాను, నచ్చితే దాన్ని ఎంతవరకు సాధించడానికి వస్తాను. అలా తీసుకొని వెళ్తున్నాను. కొన్ని రోజుల తర్వాత అలా జనం వచ్చి ఎవరు వచ్చి వారం రోజులు అయితే నాకు వచ్చిన ఇన్కమ్ అంతా అయిపోతుంది. ఇది కాదు లైఫ్ అంటే. మనం కష్టపడి కొన్ని రోజులు చేసి వదిలేస్తే డబ్బు ఎక్కడికి వస్తుందా అని ఎత్తుకుంటే నాకు అనిపించింది, అరే పిచ్చోడా, పని చేస్తే రోజు డబ్బు వస్తుంది, పని చేయకపోతే ఎక్కడ డబ్బు వస్తుంది అని నా మనసు చెప్తుంటే లేదు, ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది అని ఆ రోజు తీసుకొని సీరియస్గా కూడా ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి సొల్యూషన్ వస్తుందని ఎత్తుకుతున్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక వ్యక్తులు పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి స్టడీ చేశాను, కానీ అంత అవగాహన లేదు. నాకు పరిచయం అయితే చేశాడు, తీసుకొచ్చి నన్ను ఎక్కడేసాడంటే ఒక వజ్రం మొక్క కింద వేసాడు. ఒక వజ్రం మొక్కని వజ్రం మొక్క కింద పరిచయం చేసినట్టు. ఆ వజ్రం మొక్కే ఎవరో కాదు, అవర్ గ్రేట్ లీడర్, మనందరూ కూడా పరిచయం చేశాడు వ్యక్తి. వారం రోజుల కనపడలేదు, కానీ స్టార్ట్ అయితే చేశాను. ఆ రోజుకే నాన్నగారు చనిపోయి ఉన్నారు. అప్పు 14,500,000 అప్పు ఉంది. 14,500,000 అప్పు ఇంట్రెస్ట్తో కలిపి 15 లక్షలు. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ చేయాలి, అయినా ఇవ్వాల్సిందే. ఆప్షన్ లేదు నాకు, ఒకటే మార్కెటింగ్. దీంట్లో అయితే నా లైఫ్లో నేను అనుకునే సాధిస్తానని గట్టిగా నమ్మి ఆ రోజు సీరియస్గా తీసుకొని సార్ నన్ను ఏం చేయమంటారు, ఎలా చేయమంటారంటే ఉపేంద్ర నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దీనికి
ఏమన్నాడంటే ఓనర్షిప్ తీసుకోవాలి. ఓనర్ అంటే ఏం సార్ అన్న, ఓనర్ అంటే ఏం లేదు, ఈ బిజినెస్ నీదా కాదా, నీ బిజినెస్ నీ సార్, నా బిజినెస్ నా సార్. మరి ఈ బిజినెస్ నువ్వు వాడవా నేను వాడతా అంటే నేనే వాడతాను సార్ అన్న. మరి నువ్వు ఓనర్ అయితే నువ్వు ఆలోచించి ఏం చేయాలని ఎస్ అనిపించింది. అక్కడ ఉద్యోగం ఎందుకు తృప్తి ఇవ్వలేదు, పెద్ద ఆలోచన, పెద్ద లక్ష్యాలు, కష్టపడే ఆలోచన ఉన్న వ్యక్తిని ఈ బిజినెస్ ఇలా పెట్టుకొని ఇలా చేస్తున్నప్పుడు, ఇంత గొప్ప అవకాశాలు చెప్పినప్పుడు నేను ఎందుకు సాధించకూడదు అనుకొని జూలు విధించి ఈ బిజినెస్ ప్రారంభించాను. 14 లక్షలు 15 లక్షలు ఏమి చెప్పాలా, నాకు ఒకటే లక్ష్యం అవుతుంది. ఏంటి అంటే 7 రకాల ఆదాయాలు, 9 రకాల బోనస్లు. ఎక్కడ పనిచేసినా ఏమవుతుంది, ఎక్కడ పనిచేసినా ఏమవుతుంది, డబ్బు మాత్రం వస్తుంది. వెస్టేజ్లో పనిచేస్తే అప్పుడు పాత ప్లాన్లో 7 రకాల ఒకటే ఎస్ నా 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఎంఎస్ఐ రావాలని వెస్టేజ్లో పనిచేస్తే అవర్ ట్రైనింగ్తో పనిచేస్తే, వారికున్న అనుభవంతో పనిచేస్తే, వారికున్న అనుభవాన్ని నాతో షేర్ చేస్తూ వాళ్ళతో వాళ్ళ అడుగుతాడని నడిస్తే 100% నేను సక్సెస్ సాధిస్తానని ఒక భరోసాగా, ఒక నమ్మకాన్ని నాలో నుండి కలిగించుకొని ఎస్ స్టార్ట్ చేద్దాం. పోయేదేమీ లేదు. అయితే ఇంకా ఒక 1 year ఎక్స్పీరియన్స్ తీసుకుందామని ఒక 1 year కమిట్మెంట్ అయ్యి తీసుకొని స్టార్ట్ చేస్తున్నప్పుడే మా మిస్సెస్ తెలియదు. ఎక్కడికి వెళ్ళామని అడిగితే అలా విజయవాడ వెళ్ళాలంటే, ఎందుకంటే ఒక నెట్వర్క్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే 3 రోజులు 6 నెలలు 3 రోజులు వెళ్ళాలి. ఏం చేయాలి మరి, ఎక్కడి నుంచి వస్తాయి ప్రాబ్లమ్స్, ఎక్కడి నుంచి వస్తాయి, ఫస్ట్ మన శత్రువులు మన ఇంట్లో నుంచే వస్తాయి. వచ్చినాయి వస్తున్నాయా, అయితే ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అబ్బా ఎందుకంటే నేనైనా ఫ్రీ అవుతాను. నిజమే కాబట్టి చెప్తున్నా. ఎక్కడో లేదు, మా బిజినెస్ ఎక్కడే ఉంది, అవుతుంది అది కూడా. ఓకే అలా స్టార్ట్ చేశాను. అలా నా ఫస్ట్ శత్రువు నా భార్య, నా ఫస్ట్ మిత్రుడు నా భార్య. ఇలా స్టార్ట్ చేశాను. నాకు ఇలా స్టార్ట్ చేసి ఎదుగుతుంటే ఏం జరుగుతుందని చూద్దాం. ఇలా ఎంత నీ పనిని నువ్వు ప్రేమిస్తే విజయం నీ వెంటే ఉంటుందని నాకు బాగా ఆ వర్డ్ కొటేషన్ బాగా నేను నమ్ముతాను. ఎందుకంటే నన్ను నేను నమ్ముకొని పనిచేస్తే విజయం తన్నుకొని నన్ను బయటకు పెట్టింది గ్యారంటీ అని. అదే నమ్మకంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నడుస్తుంటే చాలా, ఎందుకంటే MBA చదివాను, 7 సంవత్సరాల బ్యాంకులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వ్యవసాయం చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికొస్తుందంటే ఒక్క రూపాయి ఉంటుంది అని నేను బాగా నమ్మి, నన్ను ఏం చేయమంటారో, నన్ను ఎలా చేయమంటారో, నా సక్సెస్ ఏంటి, నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతానని నా అబ్బాయి దగ్గర కూర్చున్నప్పుడు నా అబ్బాయి గారికి నా అపార అనుభవంతో తను నన్ను నిజం చెప్పాలంటే వాళ్ళ పిల్లల వ్యక్తి నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు మైగ్రేట్ అవ్వడానికి. ఎందుకంటే నన్ను ఒక డబ్బు వేలిగా పెంచలేదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఒక కొడుకుగా పెంచారు. నాకు ఒక గ్రేట్ లీడర్. అందుకోసం నేను ఇంత ఫ్రీగా ఉంటాను, ఇంత ఫ్రీగా పెరిగాను. అలా తీసుకొని సీరియస్గా ఈ బిజినెస్ ట్యాకప్ చేస్తూ ముందుకు వెళ్తుంటే నాకు అనిపించింది, జాబులో 30 సంవత్సరాల తర్వాత మన కళలు సాధిస్తామో లేదో తెలియదు, కానీ సాధిస్తామా? గ్యారంటీ ఉందా? నమ్ముతున్నారా లేదా? లేదు. నేను కూడా అంతే నమ్మాను. నేను కూడా అంతే నమ్మి ఈ బిజినెస్ సీరియస్గా ట్యాకప్ చేసి వెస్టేజ్లో ఒక 5 to 10 years పనిచేస్తే సాధించవచ్చు అని గట్టిగా నమ్మి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఓనర్షిప్ తీసుకున్నాను. ఓనర్షిప్ తీసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ ని ఖమ్మంలో లేదు, జీరోతో ఉంది. ఏం చేస్తే ఖమ్మంలో బిజినెస్ అందించుకోవచ్చని ఒక చిన్న ఆఫీస్ రెంట్కి తీసుకున్నాను. రెంట్కి తీసుకొని అవర్ గ్రేట్ లీడర్ సపోర్ట్ తోటి వస్తాను. సార్ నాకు కమిట్మెంట్ ఇచ్చారు, నేను సార్ కమిట్మెంట్ ఇచ్చాను. సార్ అందరం కలిసి ఒక 1 year పని చేస్తాను సార్. 1 year తర్వాత సక్సెస్ గురించి ఆలోచించాలి.
ఇదే 15 లక్షలు అయింది. ఇప్పటికి ఇంకొకటి 6 లక్షలు 5 లక్షలు అయింది. నాకు తెలిసి అనుకున్నాను. ఎందుకు డబ్బులు వస్తాయో రావో గ్యారెంటీ లేదు. వేస్తేనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి అలా నడుస్తున్నాం. రెంట్ కడుతూనే ఉన్నాం. నడుస్తుంటే చిన్న చిన్న అవతలు వస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకెళ్తూనే ఉన్నాం. ఎందుకంటే గెలవడమే లక్ష్యం. 1 ఇయర్ తగ్గింది 1 లాక్ అనే లక్ష్యంతో బిఎంపీ ట్రైనింగ్ వెళ్ళి నేర్చుకొని వచ్చా. చేస్తని సీరియస్గా తీసుకొని నడుస్తూ ఎత్తు ఉంటుంటే నాకు అర్థమైంది వెస్టేజ్లో ₹1,00,000 సంపాదించడానికి 5 ఇయర్స్ అవసరం లేదు. 5 ఇయర్స్ అవసరం లేదు. గట్టిగా పట్టుకుంటే 3 ఇయర్స్ అని ఒక నమ్మకాన్ని సంకల్పంలో తీసుకొని స్టార్ట్ చేశాను. అలా చేస్తూ వెళ్తుంటే 3 ఇయర్స్ అనుకున్నది కాస్త ఇంకా ముందుకు వెళ్తుంటే ఎందుకు 3 ఇయర్స్ అవసరం నాకు నా లాంటి కోసం కష్టపడే వాడి కోసం ఎందుకు 3 ఇయర్స్ అవసరం? జస్ట్ నేను సాధించాల్సిందే 2 ఇయర్స్ కొడుతున్నా. ఎవరైనా అడ్డపడతారంటే ఎవ్వరూ అడ్డుపడే వాళ్ళు లేరు. నా గ్రేట్ అయ్యారు, నా గ్రేట్ ఫ్రెండ్స్ నా ఎన్నుకున్నారు. నన్ను ముందుకు తీసుకెళ్తానంటే నేను ఎందుకు సాధించవచ్చు, నేను ఎందుకు ముందుకెళ్ళకూడదని సీరియస్గా కమిట్మెంట్ అయ్యి నాకు నేను నోటు చేసుకుంటూ వెళ్తుంటే భగవంతుడు కూడా కోపం వచ్చింది. వీడు మొండోడురా, వీడు పట్టుకుంటే వదలెట్టింది, మన్నే ఇసుకు పెడుతున్నాడు, మన్నే తిరగటంలో పెట్టారు అప్పట్టింది వీడు అనుకుని ఆయన కూడా కోపం వచ్చింది. 22 నెలల్లో ₹1,35,000 రీసాల్వ్ చేశారు. అది సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకా అనిపించింది లక్ష పోయింది, లక్షన్నర కాస్త 2 అయింది, 2 కాస్త 2.5 అయింది, 2.5 కాస్త 3 అయింది, 3 కాస్త ₹3,52,849 వచ్చి 6 ఇయర్స్ కంప్లీట్ చేశాను. 7th ఇయర్ జస్ట్ 7వ సంవత్సరం నేను నడుస్తుంది. అదే జాబ్ చేస్తే 7 సంవత్సరాలు నా ఆదాయం 6,000 నుంచి 25,000 వచ్చింది. మరి అదే 7 సంవత్సరాలు అదే పని చేసుకుంటే పోతే నా ఇన్కమ్ ఎంత రావచ్చు? ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఎంత రావచ్చు? 30, 40, 50 అంతకన్నా ఎక్కువ వస్తుందంటే అసలు నాకు ఎలా సాధ్యపడదు? మరి నేను కూడా మీలాంటి నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిందంటే మీరు నుంచి వచ్చిందంటే నా వల్ల అయినప్పుడు మీ వల్ల అవుతుందా కాదా? నా వల్ల అవుతున్నప్పుడు మీ వల్ల అవుతుందా కాదా? ఎందుకంటే గట్టి నమ్మకం, ఒక గ్రేట్ అప్లైజర్స్, గ్రేట్ మెంటర్స్ యొక్క వారి కన్సర్న్లో నడవడమే నా లక్ష్యం. ఈ బిజినెస్ని ఇలా తీసుకొని నేను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇష్టపడి 3 సంవత్సరాలు కష్టపడితే నా రేపటి 3 తరాల భవిష్యత్తు మార్చొచ్చని ఆ రోజు అదే జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను నమ్మి స్టార్ట్ చేశాను. మీరు నమ్మి స్టార్ట్ చేస్తే నేను నమ్మి స్టార్ట్ చేసినప్పుడు నా వల్ల అయినప్పుడు మీరు నమ్మి స్టార్ట్ చేసినప్పుడు మీ వల్ల కదా? మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన నేనేమన్నా ఆకాశం నుంచి దింపాలేదు. మీలాంటి వ్యక్తినే, మీకన్నా ఎక్కువ కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి. ఎంతమందికి 15 లక్షలు అవుతుంది ఇక్కడ? ఎంతమందికి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు 15 లక్షలు అవుతుంది? ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6 చిన్న లేకపోతే ఎంతమంది వెళ్తే అంతమంది సక్సెస్ వస్తుంది. నాకు వచ్చినప్పుడు మీకు కూడా నా వల్ల మీకు కూడా అవుతుంది. ఈ అవకాశాన్ని ఇలా తీసుకొని సీరియస్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు సాధించాలి అంటే నా లక్ష్యం పెద్దది, నా ఆలోచనలు పెద్దగా ఉంటాయి, నా గోల్ పెద్దగా ఉంది. నా కోరిక లక్ష్యం ఉండగానే సరిపోదు, దానికి తగ్గ ప్లాన్ పర్ఫెక్ట్గా నా గ్రేట్ మెంటర్స్, నా గ్రేట్ అప్లైజర్స్ తీసుకొని శోధించి సాధించేంతవరకు నిలబోయే రకంగా ఇలా స్టార్ట్ చేస్తూ అచీవ్మెంట్ ప్రతి దాన్ని సాధించుకుంటూ వస్తున్నాను, సక్సెస్ అవుతూ వస్తున్నాను. మీరు అందరి కళ్ళ ముందే పెరుగుతున్నారు, చూస్తూనే ఉన్నారు మీరు అందరూ కూడా. ఇటువంటి సక్సెస్ తీసుకుని ముందుకెళ్తున్నప్పుడు అవాంతరాలు ఎలా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా నడుస్తూ ఉంటున్నాను. నా జర్నీ ఎంత ఎలా ఉంటుందంటే ఎంజాయ్ చేస్తూ గంజాయి చేస్తాను కూడా. నేను 24/5 వర్క్ చేయడానికి రెడీ ఉంటాను. వచ్చి 6 ఇయర్స్ కంప్లీట్ చేశాను. 7th ఇయర్ జస్ట్ 7వ సంవత్సరం నేను నడుస్తుంది. అదే జాబ్ చేస్తే 7 సంవత్సరాలు నా ఆదాయం 6,000 నుంచి 25,000 వచ్చింది. మరి అదే 7 సంవత్సరాలు అదే
మెంటర్స్ యొక్క వారి కన్సర్న్లో నడవడమే నా లక్ష్యం. ఎస్, ఈ బిజినెస్ని ఇలా తీసుకొని నేను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఎస్ ఇష్టపడి 3 సంవత్సరాలు కష్టపడితే నా రేపటి 3 తరాల భవిష్యత్తు మార్చొచ్చని ఆ రోజు లిఖిత కోరికగా మరి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను నమ్మి స్టార్ట్ చేశాను. మీరు నమ్మి స్టార్ట్ చేస్తే, నేను నమ్మి స్టార్ట్ చేసినప్పుడు నా వల్ల అయినప్పుడు మీరు నమ్మి స్టార్ట్ చేసినప్పుడు మీ వల్ల కదా. ఎస్ సార్, మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన, నేనేమన్నా ఆకాశం నుంచి దింపాలేదు. మీలాంటి వ్యక్తినే, మీకన్నా ఎక్కువ కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి. ఎంతమందికి 15 లక్షలు అవుతుంది ఇక్కడ? ఎంతమందికి బిజినెస్ స్టార్ట్ చేసే రోజు 15 లక్షలు అవుతుంది? ఎంతమంది? 1 2 3 4 5 చిన్న లేకపోతే ఎంతమంది లేకపోతే అంతమంది సక్సెస్ వస్తుంది. నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, నా వల్ల మీకు కూడా అవుతుంది. ఎస్, ఇది అవకాశం ఇలా తీసుకొని సీరియస్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు సాధించాను అంటే నా లక్ష్యం పెద్దది, నా ఆలోచనలు పెద్దలుంటాయి, నా గోల్ పెద్దది, నా వర్క్ లక్ష్యం ఉండగానే సరిపోదు. దానికి తగ్గ ప్లాన్ పర్ఫెక్ట్గా నా గ్రేట్ మెంటర్స్, నా గ్రేట్ అప్లైనర్ తీసుకొని శోధించి సాధించేంత వరకు నిలబడే రకంగా ఎస్ ఇలా స్టార్ట్ చేస్తూ అచీవ్మెంట్ ప్రతి దాన్ని సాధించుకుంటూ వస్తున్నాను, సక్సెస్ అవుతూ వస్తున్నాను. మీరు అందరి కళ్ళ ముందే పెరుగుతున్నాను, చూస్తున్నాను అందరూ కూడా. ఎస్, ఇటువంటి సక్సెస్ తీసుకుని ముందుకెళ్తున్నప్పుడు అవాంతరాలు ఎలా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్, ఇలా నడుస్తూ ఉంటున్నాను. నా జర్నీ అంతా ఎలా ఉంటుందంటే ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను కూడా. నేను 24/7 అవర్స్ చేయడానికి అనుకుంటాను. దాని కింద తిరిగి చూస్తే కాదు, కింద కొంచెం ముందుకెళ్తే ఒక 8 కండాల లోపు బావి ఉంది. ఏ మాత్రం అక్కడ స్కిప్ అయి ఉంటే కనీసం నన్ను చనిపోయినా అని దొల్లాటానికి కూడా 3-4 రోజులు నేను తెలియకపోయేవాడిని. ఎస్ లేడర్స్, అర్థం చేసుకోండి. కష్టాలు మనసుకు రావంటే వస్తాయి. కొన్నిసార్లు వచ్చి కష్టాలు ఉతికి ఆరేస్తాయి మనిషిని కష్టాలు ఉతికి ఆరేస్తాయి. అలాంటి కష్టాలు చాలా ఉతికి ఆరేస్తాయి. కానీ నేను ఒకటే నమ్మాను, కష్టాలనే ఉతికి ఆరేసాను నేను. అలా తీసుకొని లక్కీగా భగవంతుడి వల్ల ఏమీ కాలేదు. అదే కారణం ఉన్నాను. జస్ట్ వాటర్ బాటిల్ తీశాను, ఫస్ట్ వాటర్ తాగాను. భగవంతుడు ఉన్నాడు, ఎంతో మంది హెల్ప్ చేశాను, నాకు హెల్ప్ చేశాడు అంటున్నాను. ఎస్, ఒక్కసారి ఆలోచించాను నా భార్య పిల్లల గురించి, నా ఫ్యామిలీ గురించి. ఎస్, నేను ఎంతో సొసైటీకి హెల్ప్ చేశాను వెస్టేజ్ ద్వారా. వెస్టేజ్ కంపెనీ గౌతమ్ మాలి గారు ఉన్నారు, నాకు హెల్ప్ చేశారని నేను ఆ రోజు గౌతమ్ మాలి గారిని ఒక దేవుడిగా భావించాను. అక్కడ చూస్తే కిందికి కార్ పోతే దిగితే ఏమీ అర్థం కావట్లేదు. ఏమన్నా ట్రై చేస్తున్నా ఎక్కుతామని చూస్తే కనీసం కారు గిన్నెలు కింద లేదు, 2 గిన్నెలు కింద లేదు, ఊగినే తిరుగుతున్నాయి. ఏ మాత్రం స్క్రిప్ట్ అయినా భగవంతుడు ఉన్నాడు. నేను అనవసరంగా బతికెళ్తున్నానని మళ్ళీ ఒకసారి మనసు సెన్స్ చెప్తుంటే కిందికి వచ్చి ఆ రోడ్డు మీద వాటర్ బాటిల్ పట్టుకొని నిలబడితే ఏ ఒక్క వెహికల్ ఆపట్లేదు. ఏం చెయ్యాలో అనిపిస్తుంది, పిచ్చెక్కుతుంది అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా నిలబడిపోయాను నిరాశగా. ఒక వ్యక్తి లక్కీగా ఆటో వస్తుంది, ఆగలేదు. ఆయన ఊళ్ళోకి దూరంగా వెళ్ళి ఏంటో ఒక వ్యక్తి వాటర్ బాటిల్ పట్టుకొని ఉన్నాడు కానీ ఆ వ్యక్తి రిటర్న్ తీసుకొని వచ్చి ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు అంటే ఏమీ లేదు సార్, చిన్న ఇన్సిడెంట్ జరిగింది అంటే. ఏంటి అంటే ఏం మంచిగా ఉన్నారు, ఏమి లేదు సార్, కారు చిన్న స్క్రీన్ అయి లోడుకుంది అంటే. ఎలా అంటే మొత్తం చెప్పాను. అసలు కారు ఎక్కడ ఉందంటే ఆ కారు ఆయన చూపించిన తర్వాత కారు కనపడట్లేదు. ఎందుకంటే కారు సరకారు చెట్టు కిందికి వెళ్ళిపోయింది, చెట్టు మొత్తం కూడా కారు మీద. ఎస్ రైడర్స్, మరి ఆ టైంలో మీరు ఏ టైంలో నేను ఇంటికి వెళ్తాను? వాస్తవంగా ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక్క గడిపాను కొన్ని రోజులు అంటే ఒక్క కిరణ్ గారి తప్ప నేను ఎక్కడ
రక్షించుకునే ఏ కంపెనీ మెసేజ్ చెప్పాలంటే నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు సార్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కాలేదు, బాధని దిగమింగిపోలేకపోతున్నాను, ఏడుపు కన్నుకొని వస్తుంది. ఏడ్చే రకాన్ని కాదు, ఏడిపించే రకాన్ని కాదు, ఆ ఏడుపుకి ఎదురెళ్ళే రకాన్ని అంటే ఆ బాధ కన్నుకొని వస్తుంది. సార్కి ఎలా చెప్తే రిసీవ్ చేసుకుంటారనుకున్నాను, అయినా పర్వాలేదని ఫస్ట్ సార్ చెప్పాను. సార్ చెప్తే అయ్యో అని సార్ స్పీడ్ అనేసి సార్ ఏం కాలేదు, నో ప్రాబ్లం సార్ అని చెప్పాను. ఎవరికైనా చెప్పామంటే ఎవరికి చెప్పాలి, మీకే చెప్తున్నా ఫస్ట్ అని తర్వాత రాజేష్ గారు చెప్పాను ఈ విషయం. ఇంట్లో చెప్పామంటే ఇంట్లో చెప్పలేదన్నాను. ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరు వ్యక్తులు తప్ప, వాళ్ళిద్దరు వ్యక్తులకే తెలియదు తప్ప ఏ ఒక్కరికి నా బాధ నా ఫ్యామిలీ కూడా ఎవరు తెలియదు. ఎందుకంటే ఎవరికి ఈ విషయాన్ని చెప్పితే నన్ను ఎక్కడ ఫీల్డ్ పోకుండా, నన్ను ఎక్కడ ఆపుతారో, ఎక్కడ అడ్డుపడతారో ఏ రోజు కూడా నేను చెప్పకుండా. ఎందుకంటే నేను బయటకు వెళ్తే వాళ్ళకి తెలిసింది, నేను బయటకు వెళ్తే వాళ్ళకి భయపడుతుంది అని ఆ రోజు నుంచి కూడా ఏ రోజు చెప్పలేదు. సార్ వాళ్ళే ప్రతిసారి ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వచ్చారు. అది కాస్త ఏమైంది, ఒకరోజు మా మిస్సెస్కి చేసింది, ఏమంటే ఇది జరిగిందట కదా, ఏంటి సార్ కనీసం చెప్పలేదంటే ఒక పిచ్చి మొహ, ఎవరు నీకు చెప్పింది, ఎవరు నీకు చెప్పింది, పంచలు మాత్రమే అయింది అని చెప్పిన. కానీ ఈ రోజు ఉదయం చూడండి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంది. అలా ఒక 4 రోజులు నా జీవితంలో భయం అంటే జరగదు, భయాన్ని ఎదురు తట్టుకునే రకాన్ని 4 రోజులు ఎక్కడ లేని ఫీవర్, ఏదన్నా చిన్న ఆలోచన వస్తే ఒక కోపిక భయం, అసలు టెన్షన్, ప్రెషర్, అసలు ఏం చేయాలో అర్థం కాక, ఇంట్లో నుంచి బయటకు రావాలని ఫీలింగ్ లేదు, పని చేయాలని ఫీలింగ్ లేదు, ఏం చేస్తున్నా అర్థం కాదు. సాధారణ ఫోన్ చేస్తుండేవాళ్ళు, రోజుకు 3-4 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఏంటి ఏం చేస్తుండేవాళ్ళు. వాళ్ళకి మాత్రం ధైర్యంగా చెప్పాను కానీ లోన్ మాత్రం పెద్ద ఒక కోపి పడదు. ఆ టైంలో నిర్ణయించుకున్నాను, ఇది కాదు చేయాల్సింది, నేను ఎలాగే ఇంట్లో కూర్చుంటే నా లైఫ్ ఆగిపోతుంది, నా 3 తరాల భవిష్యత్తుని నేను నాశనం చేస్తుంటాను, నా పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తానని ఆ రోజు గట్టిగా అనుకోని మనసులో నుంచి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రాత్రి స్పీడ్ తోటి మళ్ళీ కాల్ తీసి మళ్ళీ 100 రోజులు వెళ్ళాను, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. వానర్షిప్ తీసుకోవడం సరిపోలేదు, పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం సరిపోలేదు, పెద్ద లక్ష్యాలు సాధించడం కోసం నేను స్టార్ట్ చేయాల్సిన వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలని ఫస్ట్ స్టడీ చేశాను. స్టడీ చేసి అబౌట్ కంపెనీ, అబౌట్ మేనేజ్మెంట్, అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ గొప్పతనం ఏంటి అని డిసైడ్ చేసుకుని సీరియస్గా అక్కడి నుంచి కంపెనీ గురించి తెలుసుకున్నాను, మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాను, ప్రొడక్ట్స్ గురించి ప్రతిదీ పిన్ టు పిన్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. నా అప్లైలో నేర్చుకోవాలి చెప్పేవాడు కానీ నేను మాత్రానికి నేర్చుకోవటం కాదు, నేర్పించేలా ప్రతి డే ప్రతి క్షణం ఎవ్రీ డే. నమ్ముతారు నమ్మరు, నా భార్య పిల్లలు అనుకున్నాక మిడ్ నైట్ 2 o'clock లేచి పడుకోపోయాడు. అక్కడ వరకు ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఒక పెద్ద చాప ఇంట్లో చాప చుట్టూ బుక్స్ పెట్టుకునేవాడు, చాప చుట్టూ బుక్స్ పెట్టుకుని ఏ బుక్ ఎప్పుడు కావాలి, ఏ పాయింట్ ఎక్కడ రాసుకోవాలని నేను ప్రతి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. కొన్ని వీడియోస్, కొన్ని ఆడియోస్, కొన్ని బుక్స్ అన్ని ప్రొడక్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను ఫస్ట్. ఎందుకు చేయకూడదు, ఎందుకు ప్రజెంటేషన్ చేయకూడదు, ఎందుకు నేను ప్రొడక్ట్ ప్రమోట్ చేయకూడదని, ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి, 2 డెమోస్ కావాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ప్రమోట్ చేస్తే సరిపోదు, నాలెడ్జ్ ప్రాక్టికల్ గా వాళ్ళు నమ్మేలా చేయాలంటే ఆ డెమోస్ కావాలని, డెమోస్ డిఫరెంట్ గా అప్పుడు వీడియోస్ లేవు, ఆడియోస్ లేవు, ఇలా యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే ప్రాక్టీస్ ఉండేవాడిని. ఎప్పుడైతే నేర్చుకున్నానో ప్రొడక్ట్ మీద కాన్ఫిడెంట్ పెరిగింది. మా గ్రేట్ అప్లైనర్ వీక్లీ మీటింగ్ వస్తే అక్కడ కూర్చోబెట్టి సాధారణ కూర్చోబెట్టి వేల సేల్ చేస్తాను.
చెయ్యకోకుండా ఏది చెప్పట్లేదు మిత్రులారా, అర్థం చేసుకోండి. ఎస్, అలా తీసుకొని సీరియస్గా కమిట్మెంట్గా చేస్తూ వెళ్ళాను, నేర్చుకున్నాను. బిజినెస్ ప్లానింగ్ 6 నెలల వరకు నేర్చుకోలేదు. ఒక రోజు అనుకోకుండా పెద్ద మీటింగ్ దొరుకుతుంది, ఒక 150 మంది మీటింగ్ దొరుకుతుంటే మై గ్రేట్ అప్లైనర్ మిస్టర్ నాగేంద్ర గారు ఫోన్ పట్టుకొని, ఫోన్ వచ్చిందని 150 మంది కూర్చున్నారు, ప్లాన్ చెప్పాలి, ఫోన్ వచ్చిందని ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఎంతసేపు చేసినా ఫోన్ కావాలి, ఎంతసేపు చేసినా రాదు. ఏం చేయాలి? 150 మందికి రోజు చెప్పాలి ప్లాన్. నేను పోయి బోర్డు మీద ఒక మూల పెట్టాను, నాటకాలు ఒక మూల పోతుంది. ఏ రాస్తే అది ఏమో ఏ రాస్తే సంవత్సరం ఏం చేయాలో అర్థం కాక ఏదో చెప్తున్నా. మధ్యలో మా అమ్మాయి వచ్చి విన్నాడు. మా గ్రేట్ మెంటర్ మిస్టర్ నాగేంద్ర గారు, రాజేష్ గారికి ఉపేంద్ర ప్లాన్ చెప్పారు సార్, మస్తు చెప్పాడని చెప్తే సార్ నాకు ఫోన్ చేసి ఉపేంద్ర సూపర్ చెప్పిన అంటే నాకు అర్థమైంది, సీన్ అంతా అర్థమైంది. ఎస్, ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. ఎస్, నేను ఎందుకు ప్లాన్ చెప్పకూడదు, నేనే ఎందుకు మోటివేట్ చేయకూడదు, నేనే ఎందుకు నాన్న నమ్మే వ్యక్తులకు ప్లాన్ చెప్పకూడదని ఆ రోజు వచ్చే ప్లాన్ని చించి రిజైన్ చెప్పాలంటే రిటైల్ ప్రాపర్టీ ఎలా వస్తుంది, అక్యుములేషన్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎలా వస్తుంది, డైరెక్ట్ బోనస్ ఎలా వస్తుంది, ఎల్ఓపి ఎలా వస్తుంది, కార్ ఫండ్ ఎలా వస్తుంది, క్రాఫ్ట్ ఫండ్ ఎలా వస్తుంది, హౌస్ ఫండ్ ఎలా వస్తుందని ఎవ్రీ వన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ తీసి మొత్తం రాసుకుంటూ కూర్చునేవాడిని. నిద్ర ఉండకపోయేది, ఎప్పుడో పంట అలా మారేవాడిని. అర్థం చేసుకోండి. ఆ ప్లాన్ అలా నేర్చుకోవడానికి మేజర్ కారణం అంటే వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని ముందుకు ఎత్తు ఉంటుంటే నా సక్సెస్ అనేది అలా రావడం జరిగింది. మంత్ కోర్స్, ఎవ్రీ మంత్ గ్రోతింగ్. నేను ఒక మంత్ డౌన్ ఫాల్ అవుతుందంటే నేను సహించాను. ఎందుకంటే నాది కన్సిస్టెన్సీ గ్రోత్ ఉండాలి. 3 ఇయర్స్ తర్వాత అప్ అండ్ డౌన్ చూశాను. 3 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే సార్ చెప్పిన సజెషన్ తీసుకొని ముందుకెళ్తూ సీరియస్గా డెవలప్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీ గ్రోత్ తీసుకుంటూ వస్తున్నాను. నేనే కాదు, నా టీంలో పీపుల్స్ తీసుకొచ్చాను. ఎస్, ఇదంతా రావడానికి కారణం ఏంటంటే 100% సిస్టమ్. ఏంటి సిస్టమ్ అంటే వెస్టేజ్ కంపెనీకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో పవర్ అకాడమీలో అవర్ గ్రేట్ లీడర్ మిస్టర్ నాగేంద్ర గారు, మిస్టర్ రాజేష్ గారు పెట్టిన అకాడమీలో నేను ఉంది. అదంతా నేర్చుకుంటూ వారి అధికారాలను ముందుకు తీసుకెళ్తున్నాను. ఎస్, పవర్ సబ్మిషన్ మెంటరింగ్ కాస్ట్ ఆఫ్ సబ్మిట్ అవుతాను, అప్లైమెంట్ సబ్మిట్ అయ్యాను. కాబట్టి ఈ రోజు నా సక్సెస్ ఇలా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ పాలదర్శనం చేయడం వల్ల గివ్ యువర్ 100%. ఎస్, నా వల్ల ఇప్పుడు మీ వల్ల అవుతుందా కాదా? ఎస్, నేను చేసినప్పుడు నేను కూడా మీకు రావచ్చు, మీరు కూడా తీసుకొని మీరు కూడా నాకన్నా గొప్ప సక్సెస్ సాధించాలని, నాకన్నా గొప్ప వ్యక్తులు కావాలి. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ సిస్టమ్స్ సరిగ్గా లేవు, ఎక్కడ స్టాక్ పాయింట్స్ లేవు, ఎక్కడ ట్రైనింగ్ సిస్టమ్స్ లేవు. మరి ఈరోజు పౌర కాడికనే 3 months